పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. నల్గొండ జిల్లాలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో నాసిరకం ఆహారం తినడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడుపులో మంట, భయంతో ఆసుపత్రిలో విద్యార్థులు రోధించారు. నల్గొండ జిల్లా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో నాసిరకం ఆహారం తినడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్టుగా తెలుస్తోంది. 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఈ విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం. కడుపులో మంటతో పాటు భయంతో ఆసుపత్రిలో విద్యార్థులు రోధించారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ఎక్కడి ఆహారం తిన్నారు? ఈ 15 మంది పిల్లలు ఆరోగ్యం ఎలా ఉంది ప్రస్తుతం? అలాగే కొంత పానిక్ అయినట్టుగా ఉన్నారు పిల్లలంతా కూడా. తీవ్ర 15 మంది విద్యార్థినులకు మాత్రం రాత్రి నుంచి కూడా తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరోచనాలు అవడంతో పాటు ఫీవర్ వచ్చినటువంటి క్రమంలోనే సమస్యలు పడిపోయారు. అయితే రాత్రి సమయంలో అందుబాటులో ఉన్నటువంటి వైద్య సిబ్బందితోటి చికిత్స అందించినప్పుడు కూడా తెల్లవారుజాము కూడా పరిస్థితి మెరుగు కాకపోవడంతో వాళ్ళని వెంటనే హుటాహుటిన దేవరకొండలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 15 మంది విద్యార్థులకు ఆరోగ్యం నిలకడగుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నప్పుడు కూడా కొంత ఫీవర్ లక్షణాలు మాత్రం ఉన్నాయి, ఇంకా వాంతులు విరోచనాలు తగ్గలేదని చెప్పేసి కూడా మనకే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంక్షేమ హాస్టల్లో ప్రధానంగా చూస్తున్నట్లయితే అందులో ఉండాల్సినటువంటి వార్డెన్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, స్థానికంగా ఉండకుండా విద్యార్థుల ప్రాణాలని గాలి వదిలేయడంతో అందులో వంట చేస్తున్నటువంటి వారు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఆ నాణ్యత లేనటువంటి భోజనం అందిస్తున్నటువంటి ఘటనలు పదే మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నల్గొండ జిల్లాలో కూడా సంవత్సర కాలంలోనే గత విద్యా సంవత్సరం కావచ్చు, ఈ విద్యా సంవత్సరం కావచ్చు, మొత్తం 7 ఘటనలు చోటు చేస్తున్నప్పుడు కూడా ఇంకా కళ్ళు తెరవకపోవడంతో పేద విద్యార్థులు ఆసుపత్రిలో పాలైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విద్యార్థుల యొక్క ఆరోగ్యం నిలకడ ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రాణాపాయం లేనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వార్డెన్లు కావచ్చు, అటు ప్రిన్సిపల్ కావచ్చు, అందులోనే ఉంటూ విద్యార్థులను పర్యవేక్షించాలి. ఏం వంట పెడుతున్నారు, మెనూ పాటిస్తున్నారా లేదా, నాణ్యమైనటువంటి భోజనం అందిస్తున్నారా లేదా అనేది కూడా నిత్యం పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి ఘటనలే చోటు అసలు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక సంక్షేమ హాస్టల్లో కూడా 55 మంది విద్యార్థులు ఉంటే 40 మంది విద్యార్థులకే భోజనం అందించడం. ఈ రోజు దేవరకొండలో చూసినట్లయితే అస్వస్థతకు గురైనటువంటి, అంటే ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రి పాలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అటు ఉన్నతాధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సంక్షేమ హాస్టల్లో ఎలాంటి పరిస్థితులు అనేది ఖచ్చితంగా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వార్డెన్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వీళ్ళ మీద చర్యలు తీసుకొని నిత్యం ఏదో ఒక హాస్టల్లో రాత్రి బస చేయాల్సి ఉందని చెప్పేసి కూడా అటు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 15 మందికి అయితే చికిత్స కొనసాగుతుంది బిందు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో. ఓకే అశోక్, థ్యాంక్ యూ. One